హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ తమ్మునేల్లో చూసారు కదా, అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియో. నేనైతే మొత్తం 5 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. అండ్ ఆ వీడియో ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. దానికోసం నేను శనగలు నైట్ నానబెట్టుకున్నాను అండ్ పూర్ణాలకి పప్పు నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేచి రైస్, పెసరపప్పు అండ్ శనగపప్పు ఒక 1 అవర్ నానితే చాలని చెప్పి మార్నింగ్ నానబెట్టుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని, ఒక కప్పు శనగపప్పుకి నేను 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకో కుక్కర్లో నానబెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు వేసి ఇందులో కూడా సరిపడన్ని వాటర్ పోసి ఇది కూడా కుక్కర్ పెట్టేసుకున్నాను. చక్కెర పొంగలి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. తర్వాత ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ ఎందుకంటే దద్దోజనమును పులిహోర కోసమని. ఇంకా నైట్ నానబెట్టుకున్న శనగలు ఉండే కదా, దాంట్లో కొన్ని శనగలు తీసి పక్కకు పెట్టుకుంటున్నాను అమ్మవారికి పెట్టడానికి అండ్ వాయనాలకు ఇవ్వడానికి అనమాట. తర్వాత నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా గ్రైండ్ చేసేసుకున్నాను పూర్ణాలకి. ఇక్కడ పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా స్మాషర్తో మొత్తం మెత్తగా స్మాష్ చేసుకొని దీంట్లో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. 1.5 కప్ బెల్లం వేసాను అనమాట. కొంచెం స్వీట్ ఎక్కువే తింటారు కాబట్టి అందుకే నేను బెల్లం పొడి వేసాను. అండ్ రైస్ అయింది. దీంట్లోకి వెళ్ళి కొంచెం రైస్ వేరే గిన్నెలోకి తీసి ఫ్యాన్ కింద చల్లార్చుకోవడానికి పెట్టుకుంటున్నాను. పులిహోరకి రైస్ చల్లారాలి కాబట్టి. ఇంకా ఈ పప్పులో కొంచెం నెయ్యి యాడ్ చేసి ఇంకా కలుపుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవరు బాగుంటుంది అండ్ కింద గిన్నెకు కూడా అంటుకోదన్నమాట. శనగలు కూడా బాయిలింగ్కి పెట్టేశాను. కొంచెం ఇలాచీ పొడి వేసాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. అండ్ ఇది చూడండి, ఇలా మొత్తం గట్టిగా అయిపోవాలి. ఉండలు కట్టుకునేలాగా ఇలా అతుక్కోకుండా ఎంత బాగా ఉండలు వస్తున్నాయి కదా, ఇలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఉండలు మొత్తం మనము పిండి పట్టుకున్నాం కదా ఇంతకుముందు, పప్పు దాంట్లో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. సో మన ఫస్ట్ నైవేద్యం పూర్ణాలు రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఇవన్నీ మంచిగా వేగాక దీంట్లో ఇందాక మనం బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకున్న శనగలు వేసాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ నైవేద్యం ఇది. అండ్ రెండో నైవేద్యం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకిక్కడ మనం రైస్ అండ్ పప్పు ఇందాక కుక్కర్లో పెట్టాం కదా, అది కూడా చాలా బాగా ఉడికిపోయిందనమాట. దీంట్లో నేను 1 కప్పు బెల్లం, 1 కప్పు షుగర్ 2 వేస్తున్నాను. మొత్తం బెల్లం వేస్తే కొంచెం డార్క్ ఉంటుంది కలర్, కొంచెం షుగర్ వేస్తే కొంచెం వేరే కలర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో మళ్ళీ కొంచెం పాలు పోసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా, చక్కెర కూడా కరిగిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో నేను కొంచెం నెయ్యి ఎక్కువే తీసుకొని పచ్చి కొబ్బరి వేయించుకున్నాను. చక్కెర పొంగలిలో కొబ్బరి మెయిన్ ఇంగ్రీడియంట్. యాక్చువల్లీ దాంతో చాలా బాగా వస్తుంది టేస్ట్. అండ్ అది వేగాక నెయ్యితో పాటే దాంట్లో వేసుకున్నాను. ఇంకా కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో బాదాం అండ్ కాజు కూడా వేసి వేయించుకొని అది కూడా నెయ్యితో పాటే అందులో వేసుకొని కలుపుకోవాలి. మన మూడో నైవేద్యం కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకా దద్దోజనం కోసం అని చెప్పి రైస్ తీసుకొని స్మాషర్తో కొంచెం స్మాష్ చేసి దాంట్లో పెరుగు అండ్ పాలు పోసుకొని మిక్స్ చేసుకున్నాను. దద్దోజనంలో ఓన్లీ పెరుగు కాకుండా పాలు కూడా పోసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇది మంచిగా కలిసాక దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు అండ్
పప్పులు వేసుకున్నాను నేను, పల్లీలు, మినప్పప్పు అండ్ పెసరపప్పు. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2-3 ఎండుమిర్చి వేసుకున్నాను పోపులోకి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసాను అండ్ కరివేపాకు. ఇవి బాగా వేగాక కొంచెం పసుపు అండ్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి మంచిగా కలిసాక అన్నీ వేగాక మనం పెరుగు కలిపి పెట్టుకున్న రైస్లో ఈ పోపు వేసేసుకోవాలి. ఇది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంతే, మన 4వ నైవేద్యం కూడా ప్రిపేర్ అయిపోయింది, దద్దోజనము. ఇంకా రైస్ ఇంతాక చల్లార్చుకోవడానికి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉప్పు అండ్ మనం ఎల్లిపాయలు మంచిగా దంచుకొని ఎల్లిపాయల్లో ఆయిల్ కలిపి దాంతోపాటు చేయితో మంచిగా ఆయిల్ ఎల్లిపాయలు మొత్తం రైస్కి పట్టేటట్టు కలపాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, తర్వాత పప్పులు వేసుకున్నాను, మినప్పప్పు, పెసరపప్పు అండ్ పల్లీలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను. పులిహోరలో పల్లీలు ఉంటే బాగుంటుంది కదా. ఇంకా కరివేపాకు వేసుకొని దీంట్లోనే కొంచెం ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను పోపుని. ఇదంతా ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జు వేసుకున్నాను. తిక్కుగానే ఉండాలి చింతపండు గుజ్జు. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఇది కొంచెం తిక్కేదాకా ఉడకనివ్వాలి. ఇది కొంచెం తిక్కాక ఇది మనం రైస్లోకి వేసుకొని కలుపుకోవడమే. అంతే, మన 5వ నైవేద్యం కూడా ప్రిపేర్ అయిపోయింది, చింతపండు పులిహోర. ఇవేనండి నేను ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలు. మీరేం ప్రిపేర్ చేసి పెట్టారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.